హలో వినవాస్, రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ అండ్ క్రంచీ బేబీ కార్న్ చేయడం చూద్దామా. ముందుగా గిన్నెలో వాటర్ మరిగించుకొని దాంట్లో కట్ చేసిన బేబీ కార్న్ వేసుకొని 2-3 నిమిషాలు ఉడికించాలి. వాటర్లో ఉప్పు వేయకుండా బేబీ కార్న్ని ఉడికిస్తున్నాము. ఉప్పు వేయడం వల్ల బేబీ కార్న్ మెత్తగా అయ్యి వేయించేటప్పుడు విరిగిపోతాయి. ఉడికిన బేబీ కార్న్ని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. వడకట్టిన నీటిని వేస్ట్ చేయకుండా చారులా కానీ సూప్లా కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో 3 స్పూన్లు మైదా, 3 స్పూన్లు బియ్యం పిండి, 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులోనే 1/2 స్పూన్ తెల్ల మిరియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని ముద్దలు లేకుండా చూసుకోవాలి. వడకట్టిన బేబీ కార్న్ ముక్కలను ఈ పొడిలో వేసుకొని మెల్లిగా జాగ్రత్తగా పొడి అంతా బాగా కోట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉంటాం. ఒకవేళ పొడిగా ఉన్నట్టయితే మధ్యలో కొంచెం నీళ్లు చల్లుకుంటూ బాగా కలుపుకొని 20 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు కడాయి స్టవ్ మీద పెట్టి నూనె పోసుకొని మరిగించుకోవాలి. కాగిన నూనెలో కోట్ చేసుకున్న బేబీ కార్న్ని కొంచెంగా వేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. మైదా, బియ్యం పిండి, మొక్కజొన్న పిండితో తయారు చేశాం కాబట్టి మొదట్లో ఇవి మెత్తగా ఉంటాయి. కొంచెం సేపటికి క్రిస్పీగా తయారవుతాయి. వేగిన బేబీ కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. కాగిన నూనెలో ఉల్లిపాయ, ఉల్లికాడలు, వెల్లుల్లి, మిర్చి అన్నీ వేసుకొని మధ్యలో కలుపుతూ వెల్లుల్లి పచ్చదనం పోయే వరకు వేయించుకోవాలి. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం వేగిన తర్వాత దానిలో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 స్పూన్ తెల్ల మిరియాల పొడి, చిటికెడు పంచదార, చిటికెడు అజినమోటో వేసుకొని కలుపుకోవాలి. తెల్ల మిరియాల పొడి, అజినమోటో 2 ఆప్షనల్. కొంచెం స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మరసంతో ట్రై చేయవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా బేబీ కార్న్ ముక్కలను అందులో వేస్తే సరిగ్గా కలవదు కాబట్టి మనం ఒక 1/2 టీ స్పూన్ మొక్కజొన్న పిండిని నీళ్ళల్లో కలిపి మిక్స్ చేసుకొని ఇందులో వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత వేయించుకున్న బేబీ కార్న్ ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసిన బేబీ కార్న్ని సర్వింగ్ బౌల్లోకి